హలో ఎవ్రీవన్. ఈరోజు నా వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్లో డే 22. నా వెయిట్ లాస్ అయితే ఒక పాయింట్లో స్టక్ అయిపోయింది. సో ఎంత ట్రై చేస్తున్నా ఆ పాయింట్ నుంచి కదలట్లేదు, ఏం లేదండి. 15 డేస్ 1 మంత్లో నేనైతే 4 kgs వెయిట్ లాస్ అయ్యాను. అక్కడ నుంచి నేను ఇంకా ట్రై చేస్తున్నాను. మధ్యలో చెప్పాను కదా, ఒక 4 to 5 days నేను జిమ్ చేయలేకపోయాను, అందులో చేసినా సరే కొన్ని ఎడిట్ చేయలేకపోయాను అని చెప్పి. అందుకని నేను 1 month కంప్లీట్ అవటంతో టోటల్ నా వెయిట్ లాస్ ఎంత అయ్యిందని చెప్తున్నాను. నేనైతే ఇది డే 22 వీడియో. సో అది ఎడిట్ చేయటం కొంచెం లేట్ అయింది కాబట్టి నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఆ రోజు మార్నింగ్ వెళ్ళలేదు మేము, అందుకే నైట్ టైం ఈవినింగ్ టైం వెళ్ళాము. మాకు 6 to 7. సో కొంచెం జిమ్ ఖాళీగా ఉంటుంది, కొంచెం ఫ్రీగా అనిపించింది. సో ఆ టైం అయితే బెటర్ అని చెప్పి మార్నింగ్ వెళ్ళకపోతే ఒక్కొక్కసారి మేము ఈవినింగ్ ఈ టైంకే వెళ్తామండి. జిమ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది, సార్ కూడా ఫ్రీగా ఉంటారు ఆ టైంకి, సో చేసుకోగలుగుతాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మా వర్కౌట్స్ ట్రైసెప్ చేసాము. సో ట్రైసెప్లో 3 to 4 వేరియేషన్స్ చేసి నెక్స్ట్ కార్డియోకి వెళ్ళిపోయాం. అండ్ నెక్స్ట్ ఈరోజు మెయిన్ పాయింట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎప్పటి నుంచో ఈ విషయం గురించి, టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను కానీ ఛాన్స్ రాలేదు. సో ఈరోజు అయితే ఒక ఇంపార్టెంట్ డైట్ అండ్ మన ఫుడ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆయిల్స్ అండి, మనం ఏది డైట్ చేయాలన్నా, ఏది ప్రిపేర్ చేసుకోవాలన్నా ఆయిల్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్గా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఆయిల్ తగ్గించండి, ఆయిల్ ఇంత వాడొద్దు, ఇంత వాడండి అని చెప్తూ ఉంటారు. బట్ ఏ ఆయిల్ పర్ఫెక్ట్, ఏ ఆయిల్ మంచిది, మనం ఏది వాడాలని మాత్రం ఎవరు చెప్పలేదు. సో అందుకని నేను మెయిన్ ఈ ఆయిల్స్ గురించే చెప్పాలనుకుంటున్నాను. ఏది బెస్ట్ ఆయిల్ అని మాత్రం నేను చెప్పట్లేదు, ఇదే వాడండి, మీరు ఇదే వాడండి. నేనేం యూస్ చేస్తున్నాను, నేను యూస్ చేసే దాంట్లో ఏది బెస్ట్ అనేది ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మరి ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకొని ఉంటే బెటర్. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ గురించి, లేదా గానుగ ఆయిల్ అంటారు కదా, ఫ్రెష్గా కొన్ని వాటి నుంచే తీసుకొస్తారు, సో వాటి గురించే చెప్పాలనుకుంటున్నాను. నేనైతే కోకోనట్ ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్ మాత్రం యూజ్ చేస్తానండి. కోకోనట్ ఆయిల్ ఏంటంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం ఎండు కొబ్బరి నుంచి తీస్తాము, మన కళ్ళ ముందే ఏ రిఫైన్డ్ ఆయిల్స్ ఏది మిక్స్ చేయకుండా తీసుకుంటాం కాబట్టి కోకోనట్ ఆయిల్ చాలా బెస్ట్. అది స్కిన్కి కానీ హెయిర్కి కానీ కూడా చాలా మంచిది. హెయిర్కి ఒక కోకోనట్ ఆయిలే మంచిది అని అనుకోవద్దు, ఫుడ్కి కూడా కోకోనట్ ఆయిల్ మంచిది. అండ్ ఆలివ్ ఆయిల్ అయితే ఇంకా బెస్ట్. ఇప్పుడు ఈ మధ్య వచ్చే ఆలివ్ ఆయిల్స్లో కూడా కొన్ని కల్తీలు జరుగుతున్నాయి కాబట్టి అవి కొంచెం చూసుకొని తీసుకుంటే బెటర్. యాక్చువల్లీ ఈ రిఫైన్డ్ ఆయిల్స్ మానేసి మనం యూస్ చేసే కొన్ని ఫుడ్స్లో అయినా మనం డెఫినెట్గా ఆయిల్ యూస్ చేసుకోవాలి. అట్లాంటప్పుడు ఈ ఆయిల్స్ని, గానుగ ఆయిల్స్ని ప్రిఫర్ చేసుకొని నెక్స్ట్ లైట్గా మన ఇంట్లో చేసుకునే గీ ప్రిఫర్ చేసుకుంటే చాలా మంచిది. గీ మాత్రం మన ఇంట్లోదే ప్రిఫర్ చేసుకో. చాలామంది గీ ఏం చేస్తారంటే పాల మీద మీగడ తీసి చేసుకుంటారు. దానికన్నా పాలు నుంచి పెరుగు చేసుకొని, పెరుగు మీద ఉన్న మీగడ ఉంటుంది కదా, దానితో నెయ్యి చేసుకుంటే అది చాలా మంచిది, ఇట్లా పాల మీద దానికన్నా. సో అందుకని మన ఇంట్లో మన చేత్తో మనం బాగా చేసుకుంటాం కాబట్టి ఏదైనా మన హోమ్ ఫుడ్స్ అనేది మన ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. సో అందుకని ముఖ్యంగా చెప్తున్నాను మీకు, ఆయిల్స్ ఏదంటే అది యూస్ చేయొద్దు. రిఫైన్డ్ ఆయిల్స్ అయితే అస్సలు యూస్ చేయొద్దండి. ప్యాకెట్ మీదే ఆల్రెడీ చెప్పే ఉంటుంది, దాని మీద రాసే ఉంటుంది అనమాట. ఏదన్నా ప్యాకెట్ యూస్ చేస్తున్నా సరే దాని మీద ఉంటుంది రిఫైన్డ్ ఆయిల్, సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ అని ఉంటుంది. సో రిఫైన్డ్ ఆయిల్స్ని ఏవి నమ్మొద్దు, ఏవి కూడా యూస్ చేయొద్దు. గానుగ నుంచి సెసమీ సీడ్స్ కానీ, ఫ్లాక్ సీడ్స్ కానీ, ఇలా ఏ ఆయిల్ అయినా సరే మంచిదే. బట్ నేను ప్రిఫర్ చేసేది అయితే కోకోనట్ ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్. ఇంట్లో తయారు చేసుకునే గీ మాత్రమే నేను యూస్ చేస్తాను. యాక్చువల్లీ ఇది ఎందుకో నాకు ఆయిల్స్ గురించి ఎప్పటి నుంచో చెప్పాలి అని అనిపిస్తూనే ఉంది. చాలామంది మంచిగా డైట్ ఫాలో అవుతారు, ఎగ్స్ తీసుకుంటారు, ప్రోటీన్ తీసుకుంటారు, కార్బ్స్ తీసుకుంటారు, అండ్ ఫైబర్ తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు. కానీ వీటన్నిటిని మిక్స్ చేసి ఆయిల్ మాత్రం మర్చిపోతారు.
ఆయిల్స్ని ఏది బెస్ట్ చూస్ చేసుకోవాలో వాళ్ళకి ఐడియా ఉండదన్నమాట. సో బయట దొరికే రిఫైన్డ్ ఆయిల్స్ కన్నా గానుగ నుంచి చేసుకునే ఆయిల్స్ బెస్ట్. ఈ మధ్యలో ఎక్కడైనా సరే గానుగ నుంచి చేసే ఆయిల్స్ దొరుకుతున్నాయండి. సో బెస్ట్ మీకు ఏది యూస్ చేయాలనిపిస్తే, ఏది టేస్ట్ అనిపిస్తే అది యూస్ చేయొచ్చు, మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి దోశ వేసుకున్నాను. రాగి దోశ మార్నింగ్ టైం తీసుకున్నాను నేను, అందుకని చెప్పి జిమ్ నుంచి వెళ్ళొచ్చిన తర్వాతే తీసుకున్నాను. నేను దీంట్లో రైస్ ఏం యూస్ చేయను, కొంచెం మినప్పప్పు అండ్ రాగి పిండి మిక్స్ చేస్తాను. ఎందుకంటే ఇంట్లో పాప కూడా ఉంది కాబట్టి పాపకు కూడా కొంచెం హెల్దీ ఫుడ్ మంచిది కాబట్టి నేను ఇట్లా రాగి దోశ వేస్తాను. ఇప్పుడు మనం రైస్ మిక్స్ చేస్తే ఏమవుతుందంటే అది ఎక్కువ కార్బ్స్ కిందకి కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి రాగులు మన బోన్స్కి కూడా మంచిది. ఇలా చేసుకొని తినటం వల్ల కూడా మంచిది కాబట్టి నేను ఇలా ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ దీంట్లోకి నేను చట్నీ అయితే అస్సలు యూజ్ చేయలేదు, దాంట్లో కూడా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయని నేను చట్నీ యూజ్ చేయలేదండి. దీంట్లో నేను కొంచెం మా అత్తయ్య గారు పంపించిన మునగాకు కారపొడి ఒకటి ఉంటుంది అనమాట, అత్తయ్య గారు తయారు చేస్తారు, చాలా బాగుంటుంది. సో నేను దాన్నే యూజ్ చేశాను. మళ్ళీ క్యాలరీస్ కౌంట్ కూడా ఉంటుంది కాబట్టి క్యాలరీస్ ఏం ఎక్కువ లేకుండా కారపొడితో ఒక 2 దోశలు మాత్రం తిన్నాను. అండ్ నాకు తర్వాత ఇంకేం రైస్ ఇవి తినాలనిపించలేదు. అందులో కూడా వెయిట్ కొంచెం నేను అటు ఇటు కదలకుండా అంతే ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఏదైనా ట్రై చేద్దాం, వెజిటేబుల్స్ జ్యూస్ తీసుకుందాం అన్న ఉద్దేశంతో క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ చేసుకుంటున్నాను. క్యారెట్ ఏంటంటే మన ఐస్కి, స్కిన్కి కూడా చాలా మంచిది. డైలీ క్యారెట్ ఏదో తినాలి అలా కాకుండా అప్పుడప్పుడైనా ఇలా జ్యూస్ చేసుకోవచ్చు, వీక్లీ 1 or 2. క్యారెట్లో కూడా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. సో ఏ ఫుడ్ అయినా క్యాలరీ కౌంట్ కాబట్టి వెయిట్ లాస్లో చెక్ చేసుకొని తీసుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ బీట్రూట్ ఏంటంటే మనం డైట్లో ఉన్నప్పుడు మనం పూర్తిగా ఏది మనం కంప్లీట్గా తీసుకోలేము. డైట్ అని చెప్పి కొంచెం కడుపు మార్చుకుంటా అట్లా ఉంటాం కాబట్టి ఇలా నేను బ్లడ్ ఎక్కువ రావటానికి కూడా యూజ్ ఉంటుంది కాబట్టి నేను ఇట్లా జ్యూస్ చేసుకుంటూ ఉంటాను. అది క్యారెట్ కూడా ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే క్యారెట్ కొంచెం స్వీట్నెస్ ఉంటుంది, బీట్రూట్ కొంచెం ఉద్దేశంతో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ కాబట్టి నేను క్యారెట్స్ ఎక్కువ తీసుకున్నాను, బీట్రూట్స్ 3 తీసుకున్నాను. ఏం లేదు, ఫస్ట్ కొన్ని క్యారెట్స్ అండ్ బీట్రూట్స్ తీసుకున్నాను. నార్మల్గా అయితే ఎప్పుడు జ్యూస్లో నేను కొంచెం అల్లం కానీ అట్లా ఎక్కువ యూస్ చేస్తాను. బట్ ఈసారి ఏంటంటే ప్లెయినే యూస్ చేశాను. పాపను మా హస్బెండ్ కూడా తాగుతారన్న ఉద్దేశంతో నేను ఎక్కువ అల్లం అవి కూడా వేయలేదు, జస్ట్ నార్మల్ ఈ జ్యూస్ వరకే తీసాను. చాలామంది ఏమంటారంటే పల్పు పోతుంది కదా, అప్పుడు ఫైబర్ అంతా పోతుంది అని అనుకుంటారు. కానీ మీ ఫైబర్ అనేది కొంత అమౌంట్ కాకపోయినా కొంత అమౌంట్ అయినా జ్యూస్లో ఉంటుంది. సో అందుకని చెప్పి కంప్లీట్గా ఫిల్టర్ కాకుండా నేను నార్మల్ ఫిల్టర్ యూస్ చేసి కొంచెం పల్పు పోయినా సరే ఇంకొంచెం ఆ జ్యూస్లో ఉంటుంది, ఆ ఫిల్టర్ యూస్ చేసి నేను వేసాను. ఇట్లా మొత్తం పైనంతా తొక్కంతా తీసేసిన తర్వాత వాటర్లో నేను ఒక 5 to 10 minutes కొంచెం సాల్ట్ వేస్తానండి. ఎందుకంటే మనం ఎంత క్లీన్ చేసుకున్నా వెజిటేబుల్స్లో ఎక్కడో చోట కొంచెం మట్టి మురికి అట్లా ఉంటాయి అన్న ఉద్దేశంతో నేనేం చేస్తానంటే సాల్ట్ యూజ్ చేస్తాను. సాల్ట్లో కూడా కొంచెం పింక్ సాల్ట్ ఏమో కర్రీస్లోకి, అండ్ వైట్ సాల్ట్ వచ్చి ఏమన్నా క్లీన్ చేసుకోవాలన్నా అట్లా యూజ్ అవుతుంది కాబట్టి నేను వైట్ సాల్ట్ యూజ్ చేస్తాను. ఇలా నానబెట్టుకొని కడగటం వల్ల ఏంటంటే మంచిది. బయట వెజిటేబుల్స్ కడిగే లిక్విడ్ కూడా ఉంటుంది కానీ అది ఎంతైనా లిక్విడే కదా, అందుకని ఆ ఉద్దేశంతో నేను సాల్ట్నే ఎక్కువ యూజ్ చేస్తాను. ఏ వెజిటేబుల్స్ కడగాలన్నా, ఆకుకూర కడగాలన్నా సరే ఒక 5 to 10 minutes ఈ సాల్ట్ వాటర్లో మనం నానబెట్టడం వల్ల చిన్న చిన్న జమ్స్ ఏమన్నా ఉన్నా సరే చచ్చిపోతాయి, ఎక్కువ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇలా వాష్ చేస్తాను. నేను చాలా నీట్గా వాష్ చేస్తానండి. పాప ఎక్కువ హైజీనిక్గా ఉండాలన్న ఉద్దేశంతో చూసుకొని కడగాల్సి వస్తుంది, ఏదైనా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో నుంచి ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత
ఇవి ఇంకా మిక్సీ గ్రైండర్లో జ్యూసర్లో వేసేసుకొని జ్యూస్ చేసుకోవటమే. కాకపోతే ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం టైం నేను ఎక్కువసేపు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నా నా గ్రైండర్ గురించి మీకు తెలుసు. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించాను ఇది ఏంటి, ఎలా యూజ్ అవుతుంది, నేను ఏం ఫిల్టర్ యూజ్ చేస్తున్నానని. సో ఇన్ కేస్ ఎవరన్నా చూడకపోతే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. సో దానిలో అయితే ఇంకా డీటెయిల్స్గా ఉంటుంది. యాక్చువల్లీ ఈ జ్యూస్ వరకు సపరేట్గా కూడా నేను ఎలా చేశాను ఏంటి అని ఒక వీడియో పెడతాను. ఆ వీడియోలో ఇంకొంచెం డీటెయిల్గా తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే టైం ఎక్కువ అయిపోతుంది అన్న ఉద్దేశంతో నేను ఫాస్ట్ ఫార్వర్డ్ ఎక్కువ పెట్టేసి చూపిస్తున్నాను. ఇది జ్యూస్ అంతా ఒక సైడ్ వస్తుందండి, పల్ప్ అంతా ఒక సైడ్ వస్తుంది. బ్లడ్ అయితే బాడీలో చాలా ఎక్కువ వస్తుంది ఇవి తాగటం వల్ల. ఎంతైనా వెజిటేబుల్స్ తీసుకోవటం వల్ల హెల్త్కి మంచిది, బాడీకి కూడా చాలా మంచిది కాబట్టి ఎక్కువ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకోండి. ఫ్రూట్స్ కన్నా నాకు తెలిసి వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం బెటర్. ఎందుకంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండదు, న్యాచురల్ షుగర్స్ ఏదైనా ఉన్నా సరే ఫైబరే ఉంటుంది. అండ్ ఫ్రూట్స్లో వచ్చేసరికి ఎక్కువ షుగర్ ఎక్కువ ఉంటుంది, ఏదైనా న్యాచురల్ షుగరే కాబట్టి షుగర్ అయినా ఎక్కువ ఉంటుంది. సో అందుకని వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల మన బాడీకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్కిన్కి, హెయిర్కి, ఐస్కి, బాడీలో బ్లడ్కి ఏ పార్ట్కైనా చాలా మంచిది. సో ఇలా జ్యూస్ చేసుకొని తాగండి. ఫ్రూట్స్కి వెజిటేబుల్స్కి డిఫరెన్స్ ఏంటంటే వెజిటేబుల్స్ జ్యూస్ చేసుకొని ఎక్కువ ఎంత కావాలన్నా అంత జ్యూస్ చేసుకొని తాగొచ్చు. బట్ ఫ్రూట్స్ అయితే ఎక్కువ జ్యూస్ చేసుకొని తాగలేం. ఎక్కువ జ్యూస్ చేసుకొని తాగటం వల్ల క్యాలరీస్ కౌంట్ ఎక్కువ ఉంటుంది, పైగా షుగర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని మీరు ఎప్పుడైనా సరే జ్యూస్ చేసుకోవాలి అని అంటే వెజిటేబుల్స్ ద్వారా వచ్చే జ్యూస్నే ప్రిఫర్ చేయండి. లైక్ కీరా, క్యారెట్, బీట్రూట్, పాలకూర, ఆకుకూరల నుంచి కూడా మనం మంచిగా జ్యూస్ చేసుకోవచ్చు. సో దాన్ని కూడా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ సొరకాయ, బాటిల్ గార్డ్, అది కూడా బాడీకి చాలా మంచిది. అదేంటి మన కిడ్నీస్లో ఏమన్నా స్టోన్స్ ఉన్నా సరే స్టోన్స్ని కూడా కరిగిస్తుంది అంటారు చాలామంది. సో అందుకని చెప్పి వెజిటేబుల్స్ నుంచి జ్యూస్ చేసుకునే వెజిటేబుల్స్ చాలా ఉన్నాయి. సో వాటి నుంచి మంచిగా తీసుకొని యూస్ చేసుకొని తాగొచ్చు. సో ప్రిఫర్ చేయండి. నేను ఇక్కడైతే క్యారెట్, బీట్రూట్ ఈక్వల్గా తీసుకొని జ్యూస్ చేసుకున్నాను. ఇలా జ్యూసర్ మొత్తం వచ్చేస్తూ ఉంటుంది, బాగుంటుంది. మనం తాగేటప్పుడు కూడా వాటర్ మిక్స్ చేయని ప్యూర్గా ఉండే జ్యూసే తాగుతున్నాం కాబట్టి మన బాడీకి కూడా చాలా మంచిది. ఇక్కడ జ్యూస్ వచ్చేసరికి చాలా క్వాంటిటీ వచ్చింది. నేనేం చేశానంటే హాఫ్ తీసుకున్నాను. ఈరోజు 1 గ్లాస్ ఆఫ్ జ్యూస్ నేను ఇప్పుడు తాగితే నెక్స్ట్ డేకి ఇంకొక గ్లాస్ తాగుదామని చెప్పి దాన్ని స్టోర్ కూడా చేసుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ పల్ప్ అంతా ఒక సైడ్ వచ్చేసింది కదండి, ఆ పల్ప్తో కూడా పడేయకుండా కొంచెం పౌడర్ కాదు, కొంచెం ఇవి ఉంటాయి కదా కార్న్ఫ్లో అని, శనగపిండి, ఇట్లా మిక్స్ చేసుకొని కూడా దాంతో కొంచెం వడలు లేకపోతే కట్లెట్ టైపు యూస్ చేసుకోవచ్చు. దాన్ని కూడా పడేయటం ఇష్టం లేదన్నప్పుడు. సో దాన్ని కూడా వేస్ట్ చేసుకోకుండా ఆ ఫైబర్ని కూడా తినడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం సాల్ట్, ఈసారి వీడియో ప్రిపేర్ చేసి అది కూడా పెడతాను. నాకు కంటిన్యూస్గా తీయటానికి ఛాన్స్ రావట్లేదు కాబట్టి నేను ఒక్కొక్కసారి వాటిని ఉంచుతున్నాను, ఇంకోసారి పడేస్తున్నాను అనమాట. ఈసారి నేను అట్లా ప్రిపేర్ చేసేటప్పుడు దాన్ని కూడా ఒక వీడియో తీసి పెడతాను. యాక్చువల్లీ ఏం చేస్తాను అంటే కొంచెం సాల్ట్, ఇంకొంచెం కారం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇట్లాంటివన్నీ వేసి దాన్ని కొంచెం వడలుగా చేస్తానన్నమాట. కొంచెం స్వీట్నర్ యాడ్ చేసుకోవాల్సిన పని లేదు కాబట్టి కొంచెం స్వీట్గానే ఉంటాయి అవి కూడా. బ్రెడ్కి, ఆ బ్రౌన్ బ్రెడ్కి అటు ఇటు పెట్టుకొని మధ్యలో శాండ్విచ్ లాగా అట్లా చేసుకొని తినొచ్చు, దాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేని వాళ్ళు. సో అలా కూడా యూజ్ అవుతుంది. ఇక్కడైతే నాకు 2 గ్లాసెస్ వచ్చినాయండి. ఈరోజు 1 గ్లాస్ తీసుకున్నాను అండ్ రేపు ఒక గ్లాస్ తీసుకోవడానికి అని చెప్పి ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టేశాను. చూడటానికి ఎలా ఉందంటే బ్లడ్లా ఉందన్నమాట, కానీ టేస్ట్కి మాత్రం చాలా తీయగా ఉంటుంది. షుగర్
ఏం యాడ్ చేసుకోవాలని పని కూడా లేదు, అంత బాగుంటుంది. ఇట్లా డైలీ చేసుకొని తాగొచ్చు, లేదంటే వీక్లీ డెఫినెట్గా ట్వైస్ చేసుకొని తాగండి. నా వీడియోస్లో చాలామంది చూస్తే తెలుస్తుంది, నేను ఎలాగైనా మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ మానేసి ఈ వెజిటబుల్ జ్యూసే తాగుతాను. ఎట్లయినా వీక్లీ ట్వైస్ మాత్రం నేను ఈ జ్యూస్ తీసుకుంటాను అనమాట. కొంచెం ప్రోటీన్ తక్కువైంది అని అన్న ఉద్దేశంతో నేను విడిగా ప్రోటీన్ పౌడర్ యూస్ చేసుకొని మిక్స్ చేసుకొని తాగేశాను ఈవినింగ్ స్నాక్స్కి. అండ్ నైట్ డిన్నర్ వచ్చేసి ఇలా ప్రోటీన్ బార్ ఒకటి తీసుకున్నాను. దీంట్లో 10 grams ఆఫ్ ప్రోటీన్ ఉంది కాబట్టి నేను ఇదొకటి నైట్ డిన్నర్గా చేసి కంప్లీట్ చేసేసాను.